దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమును మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి మనమందరము ఒకరికొకరు ప్రార్థనా సహవాసములో పాలు పొందుకుందాము. రండి, వినండి. ఈరోజు ధ్యాన వాక్యము దేవుని సజీవమైన బలమైన దేవుని వాక్యం గురించి ధ్యానించుకుంటున్నాము. మనిషి అంతరాత్మకు అనగా మనసాక్షికి ఆలోచనలకు, ఉద్దేశాలకు హృదయము స్థానమై ఉన్నది. హృదయము స్థానము జాగ్రత్తగా మీరు ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారు కదా. హృదయము దేనికంటే మనిషి అంతరాత్మకు అంటే మనసాక్షికి, ఆలోచనలకు, ఉద్దేశాలకు హృదయము నుండే అవి బయటికి వస్తాయట. అది హృదయము స్థానం అట. అది అయితే దేవుని శక్తిగల వాక్యము మంచి చెడులను వేరు చేస్తూ పదునైన తీర్పునిచ్చేది, రెండంచులు బలము గల వాడి అయిన ఖడ్గము లాంటి దేవుని సజీవమైన వాక్యము. ఇది మంచి చెడులను వేరు చేయగలిగిన శక్తి ఎందులో ఉన్నదంటే దేవుని వాక్యములో ఉన్నది. అది దేవుని సజీవమైన వాక్యము. మనిషి అంతరంగంలోని ఆలోచనలను, మనిషి కోరికలను, వీటన్నిటినీ ఛేదిస్తుంది దేవుని వాక్యము. ఈ సజీవమైన బలమైన వాక్యము నుండి ఏదీ తప్పించుకోలేదు. ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు దుష్టులను సైతము ఓడించుటకు రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని ఎఫెసీయుల సంఘానికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17లో మనము చూడగలము. ఇదంతా దేవుని వాక్యం గురించి మనం చెప్పుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంత గొప్పది. ఏదైనా సరే వాక్యము మనిషిలో ఉన్నటువంటి అంతరాత్మలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఛేదించేస్తుంది. దేవుని వాక్యము, దేవుని వాక్య ఖడ్గము ఒక్కటే దుష్టులపై దాడి చేయడానికి వాడే ఆయుధం. దేవుని వాక్యమే నీకు బలాలు, డబ్బులు, ఇలాంటి కొన్ని వందల కోట్లు, మిలియన్స్ ఉన్నా ఏమీ చేయలేవు. అవి ఒక్క దేవుని వాక్యం అయితేనే. అది దేవుని వాక్యమే దుష్టులపై దాడి చేయడానికి వాడే ఆయుధం. ఎలాగంటే ఆ ఖడ్గము అంటే ఆ సజీవమైనటువంటి వాక్యము గల ఖడ్గము మామూలు ఖడ్గము కాదండోయ్. అది ప్రభువు నోటి నుండి బయలువెడలుచుండిన రెండంచులు గల వాడి అయిన ఖడ్గమని పద్మాసు ద్వీపన పరవాసిగా ఉన్న యోహోను ప్రకటనల గ్రంథంలో 1వ అధ్యాయము 9లో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనము ఆలోచిస్తున్నాము. కనుక అట్టి సాక్ష్యాన్ని మనము ఎంత జాగ్రత్తగా మనము దాన్ని ఆలోచించుకొని ఆ ప్రకారంగా జీవించాలంటే
మన జీవితకాలం అంతయు దేవుని జీవవాక్యానుసారమే జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, చివరగా నేటి ఈ యొక్క ధ్యానవాక్యము ఏమిటంటే దేవుని జీవవాక్యానుసారమే జీవించాలి, అంతే. నీవు ఏమీ ఇంకా వేరే ఉద్దేశాలుగా వేరే ఏమీ కాదు. దేవుని యొక్క ఆదేశము కూడా దేవుని వాక్యానుసారమే జీవించాలి. అలా జీవించుచున్నప్పుడు మనం తప్పకుండా పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నాయన నిత్యము తండ్రి మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని, దేవా, వెలకట్టలేనంత భాగ్యాన్ని మాకు అనుగ్రహించినావో తండ్రి, నీకు స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నీవిచ్చినటువంటి అమూల్యమైనటువంటి దేవా ఈ యొక్క సమయాన్ని, ఈ సలహాను మేము నిత్యము పాటించుచున్నాము కనుక తండ్రి, వాక్యములో నాయన ఇంకనూ తండ్రి దేవా అన్ని విషయాల్లోని దేవా మేము తెలుసుకొని నీ వాక్యానుసారమే మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. వాక్యానుసారమే జీవించేటట్టుగా ప్రతి బిడ్డ మనసును నీవు నాయన స్వాధీనంలో ఉంచుకొని వాక్యానుసారమే దేవ బిడ్డలు నడిచే భాగ్యాన్ని దేవ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాము తండ్రి. నీ యొక్క సజీవమైన బలము గలదైనటువంటి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి దేవా నాయన ప్రతి విషయంలోని దేవా ఛేదించి మంచి విషయాన్ని మాకు వాక్యము ద్వారా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి కృపగల నాయన ఎల్లప్పుడూ దేవా వాక్యానుసారమే మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.